శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు వాస్తు కోసం ఇల్లంతా కూడా కూలగొట్టేయడము, లేదా వాస్తు బాలేదని చెప్పేసి రకరకాల మరమ్మతులు చేయడము, ఇంకా ఎన్నో రకాలైనటువంటి పనులు చేయడం చేస్తూ ఉన్నారు. అసలు వాస్తు అంటే ఏమిటి? వాస్తు అనేటువంటిది మనం పాటించాలా? మనకున్నటువంటి హైందవ ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో వాస్తు పురుషుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడట. ఆయన జనులందరినీ కూడా విపరీతంగా వేధించేవాడు. ఆ సమయంలో ఎవ్వరు కూడా జనాలు వాస్తు ప్రకారంగా ఇల్లులు కట్టుకునేవారు కాదు. అయితే ఆ కాలం నందు అలా ప్రవర్తించుతున్న కారణం వల్ల జనాలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఉన్నటువంటి ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, జనులందరూ కూడా విపరీతంగా ఈ యొక్క వాస్తు పురుషుడి వల్ల ఇబ్బంది పడుతున్నారు అని అంటే, ఉన్నటువంటి దేవతలు కొంతమంది ఋషులను భుజాలపైన కొంతమందిని, కాళ్ళపైన కొంతమందిని అలా కూర్చుండబెడితే వాస్తు పురుషుడు చెప్పాడట, అయ్యా, ఇది కలిధర్మం అండి, వీరందరినీ పీడించాలి నేను అనంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు, ఎవరైతే వాస్తురీత్యా ఇల్లు కట్టుకోకుండా ఉంటారో, ఎవరైతే వాస్తు హోమం లాంటివి చేసుకోకుండా ఉంటారో వారిని మాత్రమే మీరు పీడించండి. అలా కాకుండా ఎవరైతే సర్వధర్మాన్ని పాటిస్తూ ఉంటారో, అన్ని ధర్మాన్ని పాటించి అన్ని రకాల వాస్తుని మెయింటైన్ చేస్తూ ఉంటారో, ఎట్టి పరిస్థితుల్లో వారిని మీరు పీడించరాదు అని క్లుప్తంగా బ్రహ్మదేవుడు ఆ యొక్క వాస్తు పురుషుడితో చెప్పడం జరిగింది. ఆనాటి నుండి మనము ఈ యొక్క వాస్తుని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. వాస్తు ప్రకారంగానే ఇళ్ళన్నీ కూడా కట్టుకుంటూ ఉన్నాం. రీసెంట్గా ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారట, తిరిగే భూమికి వాస్తు ఏమిటండి అని క్వశ్చన్ చేశారంట. నేను కూడా ఒక క్వశ్చన్ చేస్తానండి, అన్నం నోటితోనే ఎందుకు తినాలి, ముక్కుతో తినొచ్చు కదా అంటే ఏం చెప్తారు? వెంటనే అలా ఎలా కుదురుతుందండి, ముక్కుతో తినడం కుదరదు కదా అని అంటారు. అలాగే వాస్తు ప్రకారంగా ఇల్లు లేకుంటే ఇంటి నిండా సకల దరిద్రాలు, సకల రోగాలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు వస్తాయో. మీరు ఒంటిల్లు కట్టుకున్నారు, మీరు వాస్తు పాటించి మీ ఇంటి పక్కన ఉన్నవాడు మీ ఇంటి పక్కనే పెంటిల్లు కట్టుకున్నాడు, అంటే బాత్రూమ్ కట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ యొక్క బ్యాక్టీరియా ఖచ్చితంగా మీ ఒంటింటి ద్వారా మీ దాకా వస్తుంది. కాబట్టి వాస్తు అనేటువంటిది ఏమిటంటే, మనకు వాస్తుని అత్యంత సామాన్యమైన భాషలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి వాడుక భాషలో 4 విభాగాలుగా చేశారు. అదేమిటంటే, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట. అంటే మనం ఉన్నటువంటి మన యొక్క ఇల్లు ఎప్పుడు కూడా స్క్వేర్ షేప్లో ఉండాలి. ఆగ్నేయ భాగము అంటే అగ్ని, వంటశాల అక్కడ ఉండాలి, దాన్ని మంట అని అంటారు. ఈశాన్య భాగము గుంట అని అంటారు. కాబట్టి ఎవరైనా సరే బావులు కానీ లేదా దేవుడి గదిని కానీ ఈశాన్యంలో పెట్టుకోవాలి. అలాగే వాయువ్య భాగంలో వాష్రూమ్స్ అన్నీ కూడా ఉండాలి. నైరుతి భాగంలో యజమాని యొక్క మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. అలాగే ఎందుకు ఇలా ఉండాలి అనంటే, ఉదాహరణకు పడుకునేటప్పుడు కూడా చాలామంది నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఉండడం వల్ల అక్కడ తల చేసి పడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మన భారత భూభాగం అంతా, మన యొక్క మొత్తం సమస్త భూభాగం అంతా కూడా చూసుకుంటే నైరుతి భాగం కాస్త ఎత్తుగా ఉంటుంది, ఈశాన్య భాగం కొంచెం కిందికి కుంగిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు ఈశాన్య భాగంలో తల చేసి పడుకుంటే కాళ్ళు ఎత్తైపోతాయి. దానివల్ల ఏమవుతుంది? మన మెదడులో ఉన్నటువంటి రక్త ప్రసరణ గడ్డగట్టడం ప్రారంభిస్తుంది చిన్న చిన్నగా. దాని వలన సకల రోగాలు వస్తాయి. మీకు వాయువు పీల్చాలి అన్న సంగతి కూడా మన బ్రెయిన్ చెప్పడం ఆపేస్తుంది. కాబట్టి అందుకే అంటారు, దానం చేయకున్నా సరే దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి అని అంటారు. కాబట్టి మీ ఉన్నటువంటి ఇంట్లో దక్షిణం వైపుకు తలగలా పెట్టుకొని నిద్రించడం సర్వశ్రేష్టము. అలాగే ఇంట్లో ఉండేటువంటి ఈ దర్వాజాలు అంటారు కదా, ఎంట్రన్స్లు, అన్ని ఎంట్రన్స్లు కూడా ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్గా అంటే సరి సంఖ్యలో ఉండాలి, కానీ ఆడ్ నెంబర్గా అంటే బేస్ సంఖ్యలో ఉండకూడదు. మనం చదువుకున్నటువంటి చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి దాంట్లో ఫిజిక్స్లో కూడా ఒకటి ఉందండి. ఏమిటంటే, ఎప్పుడైతే శక్తి వస్తుందో అది ప్రాపర్గా అలాగే వెళ్ళిపోతే అప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ. వచ్చినటువంటి వాయువు కానీ శక్తి కానీ ప్రాపర్గా వెళ్ళకుండా ఇంప్రాపర్గా వెళ్ళిందనుకోండి, అది నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి మనం ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎంట్రన్స్లు కూడా 2, 4, 6, 8, 10, 12 ఇలా ఉండాలి. అవి కిటికీలు కానివ్వండి, ఉన్నటువంటి ఎంట్రన్స్లు కానివ్వండి. ఇలా ఉండడం వల్ల
ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంట్లోకి వచ్చినటువంటి వాయువు వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోతుంది, దాని వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది బయట ఉన్న గేట్ని కౌంట్ చేయరు, వాష్రూమ్స్ని కౌంట్ చేయరు, మన ఇంటి పైకి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్ పెట్టుకుంటాం పెంట్ హౌస్కి వెళ్ళడానికి, దాన్ని కూడా కౌంట్ చేయరు. ఏదైనా మీరు ఒక ఎంట్రన్స్ పెట్టి మనిషి లోపలకు వెళ్ళి నడిచేదానికి మీరు గనక యాక్సెస్ ఇస్తే అవన్నీ కూడా కౌంట్లోకి తీసుకోవాలి. ఇంకా ఎటువంటి వాస్తు ప్రకారంగా డౌట్స్ ఉన్నా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇల్లు నిర్మాణం చేసిన తర్వాతకి ఏవైనా సరే ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేసి ఏవైనా సరే ఇబ్బందికరమైనటువంటి అంటే అత్యంత ఖర్చు వెచ్చించి ఇబ్బంది పడకుండా చిన్న రెమెడీస్ ఉంటాయి. ఏమిటంటే మర్చ యంత్రము అని ఉంటుంది. మన ఇంటి యొక్క వెడల్పు అలాగే పొడవును బేస్ చేసుకొని యంత్రం యొక్క సైజుని నిర్ణయిస్తారు. ఆ యొక్క మర్చయంత్రానికి 3 రోజుల పాటు అభిషేకాలు, పూజలు, అధివాసాలు చేసి యజమాని ఎక్కడైతే ఇంట్లో వాస్తు ప్రకారంగా ఇల్లు లేదో ఆ ఇంట్లో ఈ యొక్క వాస్తు పూజ, ఈ యొక్క మర్చయంత్రానికి సంబంధించినటువంటి షోడశోపచార పూజ, అలాగే హోమము నిర్వహించి, అలాగే మీ ఇంట్లో ఈశాన్య భాగంలో ఆ యంత్రానికి సరిపడా గర్త అని అంటారు, దాన్ని తవ్వి దాంట్లో నీళ్లు స్టోర్ చేసి ఈ యంత్రాన్ని దాంట్లో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అంటే మర్చము అంటే చాప కాబట్టి ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉండాలి. ఆ గర్త ఎప్పుడు నీళ్ళతో ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషములన్నీ కూడా పోతాయి. ఎవరైనా సరే ఈ వాస్తు దోషాలు ఏవైనా ఉండి ఇబ్బంది పడుతున్న వారు ఈ యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. వాటికి సంబంధించి ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.